ప్రియులారా, నమ్మకమైనటువంటి మనుషులు ఉన్నప్పుడు అటువంటి వారిని మనం విడిచిపెట్టకూడదండి. పౌలు గారు తిమోతిని విడిచిపెట్టారా? లేదు. ఎందుకంటే నా నమ్మకమైన కుమారుడు అని తిమోతిని గూర్చి పౌలు గారు చెబుతారు. అటువంటి తిమోతితో పౌలు గారు సాంగత్యం చేయకుండా ఉంటారా? తిమోతి పౌలు గారితో సాంగత్యం చేయకుండా ఉంటాడా? మీరు ఆలోచన చేయండి. ఒక తుకికును గూర్చి, ఒక సిల్వాను గూర్చి పౌలు గారు ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఎంతో గొప్పవి. వారు నమ్మకమైన వారు, వారు భక్తిపరులు, వారు నీతిమంతులు. అటువంటి వారి విషయంలో సమాజముగా కూడాలి. అట్టి వారితో మనము పొందు చేయాలి. అయితే అటువంటి నమ్మకస్తులు దొరకడం అనేది మాత్రం చాలా కష్టమండి. మరలా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి నమ్మకస్తులు మనకు దొరకడం అనేది చాలా కష్టం. నమ్మకస్తులు మనకు దొరికినప్పుడు అట్టి వారితో మనం నిజంగా సహవాసం చేయాలి. అట్టి వారితో మనం సాంగత్యంలో ఉండాలి. విశ్వాసులతో సహవాసంలో ఉండాలని చాలామంది అనుకుంటారు. విశ్వాసులంటే ఎవరు? ఈరోజు వేషధారులు విశ్వాసులు అనుకుంటున్నారా? ఈరోజు పనికిమాలిన వారు విశ్వాసులు అనుకుంటున్నారంటే, మీ ఉద్దేశ్యాలలో విశ్వాసులు అంటే చర్చికి వస్తే విశ్వాసులు, మీ ఉద్దేశ్యంలో తెల్లబట్టలు వేసుకుంటే విశ్వాసులు, మీ ఉద్దేశ్యంలో బైబిల్ పట్టుకుంటే విశ్వాసులు, మీ ఉద్దేశాలలో ఒక ప్రార్థన నలుగురు మధ్య వేషధారణతో చేస్తే వారు విశ్వాసులు. మీ ఉద్దేశాలు అవన్నీ. కానీ ఎవరు నిజమైన విశ్వాసం మీరు గ్రహించగలుగుతున్నారా? దానికి చాలా సమయం పడుతుంది. గ్రహించాలి, గుర్తించాలి.